హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మనం ట్విన్స్ అంటే మనకి ట్విన్స్ అనేది ఎంతవరకు అంటే మనకది ఏమన్నా అడ్వాంటేజా ట్విన్స్ అవ్వడం వల్ల, లేకపోతే మనకది డిసడ్వాంటేజా? సో మనం ఇచ్చే ఈ ఇన్ఫర్టిలిటీ మెడిసిన్స్ వల్ల, ట్రీట్మెంట్స్ వల్ల ఎంతవరకు మనకి ట్విన్స్ అయ్యే అవకాశాలున్నాయి? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి కపుల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం అంటే ఎవరైనా కూడా వాళ్ళకి ట్విన్స్ అనేది ఉంటే బాగుండు అని అనుకుంటారనమాట. అంటే ఇప్పుడు ట్విన్స్ అవడం వల్ల అంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఫస్ట్ అంటే ఒకటేసారికి మనకి ఇద్దరు పిల్లలతో వెళ్ళిపోతారనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మాటికి ఇంకా ప్రెగ్నెన్సీస్ గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ కాబట్టి మనకి కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో ఒకటే దాంతో మనకి కాస్ట్తో మనకి ఇద్దరు పిల్లలు అనేది ఉంటుంది అని ఆలోచిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ట్విన్స్లో కూడా ఎట్లా చూస్తాము అంటే మనకి నార్మల్గా ఐడెంటికల్ ట్విన్స్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట. సో ఈ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫామ్ అవ్వడం ఎగ్ స్పర్మ్ అయిన తర్వాత మనకి ఒకటే ఎంబ్రియో అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి ఆ ఎంబ్రియో ఒకటే ఉన్న ఎంబ్రియో మనకి తర్వాత డివైడ్ అయినప్పుడు ఫామ్ అయ్యేది అంటే ఒకటే స్పర్మ్ ఒకటే ఎగ్ వల్ల వచ్చిన ఎంబ్రియో కాబట్టి దాని డివిజన్ వల్ల మనకి ట్విన్స్ వస్తున్నారు కాబట్టి వీటిని ఐడెంటికల్ ట్విన్స్ అంటాం అనమాట. సో అంటే ఉండడం కూడా ఇవి సేమ్ సెక్స్ అనేవి ఉంటాయన్నమాట, ఎందుకంటే ఒకటే ఎంబ్రియోతో ఫామ్ అయినవి కాబట్టి. నెక్స్ట్ అట్లా కాకుండా నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే మనకి ఎగ్ వేరే స్పర్మ్ వేరే ఉంటుంది. సో అట్లా రెండు వేరే విధంగా అనమాట, అంటే 2 డిఫరెంట్ ఎగ్స్తో 2 డిఫరెంట్ స్పర్మ్స్తో ఫామ్ అయిన బేబీస్ని ఒకటేసారి అతుక్కోవడం అనేది జరుగుతుందన్నమాట. దాన్ని నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారనమాట. ఇది మనకి సేమ్ ఉండొచ్చు జెండర్, లేకపోతే డిఫరెంట్ ఉండొచ్చు అనమాట, ఎందుకంటే వేరే వేరే కాబట్టి స్పర్మ్ కానీ ఎగ్ కానీ. సో నార్మల్గా మనకి ఈ ఐడెంటికల్ ట్విన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఈ ఐడెంటికల్ ట్విన్స్ అనేది ఇప్పుడు యూజువల్గా అది మన చేతుల్లో ఉండదన్నమాట, అది జస్ట్ బై ఛాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డే 3 ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, సో అంటే ఇప్పుడు ఈ డే 3 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 2 or 3 ఎంబ్రియోస్ని వేస్తారనమాట. సో అట్లా మనకి బాగున్న ఒక ఎంబ్రియో డివైడ్ అయ్యి ఐడెంటికల్ ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఒక 1-2% ఉంటుందన్నమాట. లేదు మనం డే 5 ఎంబ్రియోస్ వేసామనుకోండి, అంటే కొంచెం ఇంకా బ్లాస్టోసిస్ట్ అనమాట, ఇంకా కొంచెం పొటెన్షియల్ ఎక్కువ ఉన్న ఎంబ్రియోస్ వేస్తే మనకి ఒక ఎంబ్రియో వేసినా కానీ ఐడెంటికల్ ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఒక 2-3% ఉంటుందన్నమాట. ఇంకా మనం వేరే టెక్నాలజీ అంటే ఇప్పుడు లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటే మనం అవుటర్ ఎంబ్రియో షెల్ని బ్రేక్ చేసే టెక్నాలజీ అనమాట. దీనివల్ల ఇంకా 1% అనమాట, 3-4% మనకి ట్విన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ఐడెంటికల్ ట్విన్స్కి మనకి వేరే అంటే మనం ఉండే పద్ధతుల్ని బట్టి కానీ తీసుకునే ఫుడ్ని బట్టి కానీ మనకి జెనెటిక్ హిస్టరీ అట్లా ఏమి ఉండదన్నమాట ఐడెంటికల్ ట్విన్స్ అనేది అవ్వడానికి. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఇప్పుడు ఎవరికి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనమాట, మెటర్నల్ సైడ్. సో అట్లాంటి వాళ్ళకి, లేదు కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ కొంచెం ఒబీస్గా ఉన్న వాళ్ళకి కూడా మనకి ఇట్లా వేరే అంటే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇచ్చే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనకి ట్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనం ఇచ్చే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటుంది అంటే చిన్న టాబ్లెట్ మెథడ్ కానీ, అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ, లేదు IUI కానీ, లేదు IVF కానీ. సో ఇప్పుడు మనం ఇచ్చే చిన్న టాబ్లెట్స్ ద్వారా ఎంతవరకు మనకి ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే అరౌండ్ 6-8% అని చెప్పొచ్చు అనమాట. లేదు ఇప్పుడు కొంతమందికి అంటే ఇట్లా ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ అనేది అంటే క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజ్ ఇట్లా కాకుండా కొంతమందికి మనం ఎగ్ పెరగడానికి వేరే ఇంజెక్షన్స్ అనమాట, గొనెడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే కొంచెం ఇంజెక్షన్స్ మనం ఇస్తామో వాళ్ళ లోపల ఇంకా ట్విన్స్ వచ్చే ఛాన్స్ మనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట, 12-14% అనేది ఉంటుందన్నమాట. మనకి ఇట్లా IVF ట్రీట్మెంట్స్కి వెళ్ళామనుకోండి, మనం డైరెక్ట్ బేబీని వేస్తాం కాబట్టి ఇంకా ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం డే 3 బేబీస్ని వేసామనుకోండి, సో ట్విన్స్ వచ్చే ఛాన్స్ మనం 2 or 3 బేబీస్ని వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట, అరౌండ్ 25-30% ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం డే 5 బేబీని వేసామనుకోండి, మనకి యూజువల్గా ట్విన్స్ వచ్చే ఛాన్స్
ఒక 40-50% ఉంటుందన్నమాట. సో మనకి ఇచ్చే ట్రీట్మెంట్స్ని బట్టి, మన ఫ్యామిలీ హిస్టరీని బట్టి మనకి డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎంతవరకు ట్విన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయని. కాకపోతే మనమైతే గ్యారంటీ ఇవ్వలేమన్నమాట ఖచ్చితంగా ట్విన్స్ వస్తుంది అని. ఇంకొకటి ఏంటి అంటే యూజువల్గా అంటే క్లినికల్గా సంబంధించి డాక్టర్స్ అయితే ఎప్పుడు కూడా ట్విన్స్ రావాలి అని అనుకోరనమాట. ఎందుకంటే వన్స్ మనకి ట్విన్స్ ఉన్నారు, ట్విన్స్ వచ్చారు అంటే అది మనకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందికి వస్తుందన్నమాట. మదర్లో ఏంటి మనకి బీపీ కానీ, మనకి రక్తహీనత కానీ, షుగర్ కానీ, ఇంకా ముఖ్యంగా మనకి ప్రీటర్మ్ అబార్షన్స్ కానీ, ముందే బేబీ డెలివరీ అవ్వడం కానీ, ఇట్లాంటి రిస్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అంటే మనకి చాలా వరకు మానిటరింగ్ అనేది అవసరం ట్విన్ ప్రెగ్నెన్సీకి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనకి బేబీ తొందరగా డెలివరీ అయిందనుకోండి, సో ఐసీయూ అంటే కొంచెం ఎన్ఐసీయూ అంటే బేబీని ఎక్కువ రోజులు పెట్టడము, జాండిస్, సో ఇట్లా మనకి కొంచెం నియోనేటల్ కాంప్లికేషన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో డాక్టర్ అంటే మా పరంగా కూడా ఎప్పుడు యూజువల్గా సింగిల్ హెల్దీ బేబీ అనే కోరుకుంటాం అనమాట. ఎప్పుడు కూడా ట్విన్స్ అవ్వాలి అని అనుకోమన్నమాట. ఎందుకంటే మన యుట్రస్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా సింగిల్ బేబీ క్యారీ చేయడానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. వన్స్ ట్విన్స్ ఉన్నారు అంటే ఇట్లా లెస్ వెయిట్ బేబీస్, ముందు ప్రీటర్మ్ లేబర్ ఇట్లా అయ్యే ఛాన్స్లు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇట్లా మనకి అంటే నార్మల్గా మనం ట్విన్స్ అనేది మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల కూడా ఎక్కువగా అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చండి. థ్యాంక్ యూ.